అనంతపురం జిల్లా జల సంరక్షణ విధానాన్ని ప్రధాని మోదీ ప్రశంసించడం గర్వంగా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు జల సంరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. దీనికోసం 213 కోట్లు ఖర్చు పెట్టాము అన్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాయదుర్గంలో జల సంరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ అనంతపురం జిల్లా నీటి సంరక్షణలో ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించడం మనందరికీ గర్వకారణం. ఏడాదిన్నర కిందటి నుంచి మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. ఒక్క ఉపాధి హామీ నిధులను వినియోగించే అంటే దాదాపు 213 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో జల సంరక్షణ కోసం ఉపాధి హామీ నిధులను ఖర్చు పెట్టాం. 30,000కు పైగా నీటి సంరక్షణ స్ట్రక్చర్స్ ను నిర్మించాం. దాని ద్వారా ఈరోజు జిల్లాలో 10.56 మీటర్ల లోతులో భూగర్భ జలం లభ్యమయ్యే పరిస్థితి వచ్చింది.